ఇష్టం ఏదా కొబ్బరి పుల్లు కొబ్బరి అన్న మొదలు తీసారు ఎక్కడ చెప్పు గబగబా చెప్పురా ఏదండి పి నాకన్నా ఫుల్ ఏంది పి చెప్పు స్టార్ట్ అవుతుంది హాఫ్ తీరా పైన నేను దాంట్లో వస్తానే ఉంటాయి ఏ క్లాస్లో ఉన్నాం నీబంటా అంటే గుద్దేశాలు బేటా వచ్చేటట్లేదుగా స్టెప్ ఎంత స్టెప్ టూ 15 ఇప్పుడు అయిపోయాడు అయిపోతే నా కోసం కాదు నా కోసం కాదు ఆ సారు వెళ్ళిపోనా అన్నాడు 5 నిమిషాలు ఉన్నాడని చెప్పిన అడుగు వచ్చినాక నాతో రాలేదా గుర్రెక్కి రాపోయినా గుర్రెక్కి వస్తా అనుకున్నా బండి అక్కడ పెట్టి గుర్రెక్కి వస్తాయి సండలో వచ్చింది యాభై ఇస్తుందా 200 పోపించా అంటే మధ్యలో శనివారం పోయింది తిరిగిన దాన్ని బట్టి ఏ ఇంటికి ఒకసారి చాలా బాగా పోయినాడు పొద్దున్నే కొద్దిగా బండి పోతుంది బంద్ అవుతుంది నేను సరిగ్గా అనుకున్నాను అంటే పెట్రోల్ అన్నాక అది 2 వాళ్ళకు కొట్టినా పొద్దున్నే మేడం లేదు ఖాళీనే కూర్చున్నా నేను లేట్ లేచిన మీరు మరి ఇంటికి పోయేస్తారేమో లేట్
మాకేమో ఈ మధ్య స్పోర్ట్స్ డే జరిగింది, కుదరలే రావడం. 2 వారాల నుంచి వద్దాం అనుకుంటాం. పట్ట శాంక్షన్ అయిందా మనకి? మరి భద్రాచలం నీళ్ళు రాకుండా వస్తున్నాడు కదా పట్ట ఇప్పుడు ప్రతి సంవత్సరం పోసారు, ఇక మిగిలింది ఇప్పుడు పోతున్నాడు. రోడ్డు కట్టంగా పోసారు. పోలవరం అయిపోతారు కదా 2 సంవత్సరాలు. అటు డబ్బులు కూడా పనిచేస్తాను అందరికి. ఇల్లు వచ్చినాయి. మనదే ఎటు రాకుండా అటు డబ్బులు ఇయ్యరు మనకి. మనది అంతా ఇక బార్డర్లో ఉన్నాం. ఎటు రాకుండా ఇంకా రికార్డ్ చేస్తావా? ఎందుకు? యూట్యూబ్ ఉంది మాకు ఛానల్. అందులో పెడతావా? స్టైల్ కటింగ్ అంటున్నారు కదా. అదే అదే ఇప్పుడు కుర్రోళ్ళందరూ అదే కావాలి. పాపులర్ కటింగ్. మరి వీళ్ళని స్కూల్లో ఎట్లా అలవా చేస్తారో అర్థం కాదు. ఇక తెలంగాణ అయ్యే కటింగ్. ఏ స్కూల్ రా మీది? గవర్నమెంట్. గవర్నమెంట్లో ఓకే నడుతుందేమో. మన దగ్గర ఎలా చేయం బీపీఎస్ స్కూల్. ఇద్దరు స్కూల్ అంతా మిలిటరీ కటింగ్. కొడితే మిలిటరీ, లేకుంటే మామూలుగా ఈ అటు ఇటు తీసేసి మధ్యలో ఉంచితే మాత్రం కుదరదు. పిల్లలు వినట్లేదు సార్ల మాట. వాళ్ళు కూడా ఎందుకు ఒప్పుకుంటారులే కానీ ఇది మంచి ప్రైవేట్ స్కూల్ కదా, పేరెంట్స్ కూడా భయం చెప్తారు. ఆంధ్రాలో ప్రైవేట్ స్కూల్ కూడా తగ్గిపోతాయి అనుకుంటా సార్. తగ్గిపోతాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూలే మీరు నాణ్యమైన చదువు చెప్పాలి, ప్రైవేట్ స్కూల్ తీసుకోవాలి ఎలా అంటున్నారు అంటాడు కదా రేవంత్ రెడ్డి. ఈ మనది కాదు, రేవంత్ రెడ్డి కూడా అన్నాడు మొన్న, ప్రైవేట్ స్కూల్లో ఎందుకు ఎక్కువ మంది జాయిన్ అవుతారు, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు జాయిన్ కావట్లేదు, దానికి ఒక ప్రణాళిక తయారు చేయమన్నాడు. దాన్ని బట్టి వీళ్ళు కూడా స్పందిస్తారు. వాళ్ళు ఇద్దరు ఒకటే, చంద్రబాబు రేవంత్ రెడ్డి. పార్టీలు వేరైనా వీడు చేస్తాడు, ఇద్దరు ఒకటే. మనం అనుకుంటాం కానీ వెనక ముందు అన్నట్టు. ఆంధ్రాలో స్పీడు స్లో. అదే ఇద్దరు ఒకేసారి చేస్తే మళ్ళీ మనం ఇద్దరు అనుకొని చేస్తాం అనుకుంటాం కదా. పోలవరం ప్యాకేజీ ఇస్తే బాగుండు. పంట కట్టినా ఇబ్బందే కదండి, కొద్దిగా జరుగుతుంది. ఈ డౌన్ ఏరియా వరకు ప్యాకేజీ ప్రకటిస్తే బాగుంటుంది. లేదు ఎట్లా ఇప్పుడు కట్ట కడతారు కదా, అటు ఉన్న వాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. అట్లా కట్ట అయితే గ్యారంటీ కాదు కదా. ధర్నా చేయబట్టి ఇట్లా ఇప్పుడు ఎప్పుడు నీళ్ళు ఉంటాయట, ఎక్కువ నీళ్ళు ఉంటాయట, అది డేంజర్ కదండి. ఆ చేత కడుతున్నారు, అంతులేని లాభాలు కడుతున్నారు. పెట్రోల్ కడుతున్నాము కదా, అదే అర్థం కాదు. ఇంకోటి ఏం చేస్తాడు చెప్పండి, కట్టుకుంటే మన ఉంటుందంటే కట్టాలంటే 100. భద్రాచలానికి స్థలం ఏదంటే ఈ ఐఐటి కంపెనీ అనగానే ఉంది.
వాళ్ళు తప్ప ఇంకా లేవు ఇంకా వదిలేసలాంటి దాని పేరు చివరికి పోతే ఆంజనేయుడు